నాగార్జున గారు మీరు కూడా దీని మీద సంక్షిప్తంగా మాట్లాడతారా? సాక్షి మీద కేసు కానీ, పోసాని గారిని కనీసం లాయర్లు కలవనీయకుండా చేయటం కానీ, ఆదోని పోలీస్ స్టేషన్ దగ్గర, మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నట్లున్నారు. మీకేమనిపిస్తూ ఉంది ఈ పరిస్థితి మీద? సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. నాగార్జున గారు ప్లీజ్ మాట్లాడండి. ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు అండి. సాక్షి టీవీ ప్రేక్షకులకి సార్, సహజంగా ఎందుకో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుండి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది వాళ్ళు ఎందుకో మొదటి రోజు నుంచి కూడా కనపడుతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఏమైనా విమర్శలు చేయగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడతారు. ఒకవేళ డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా విమర్శలు చేయగానే నారా లోకేష్ గారు వచ్చి మాట్లాడతారు. సరే, వీళ్ళ ముగ్గురు పనితీరు అసమర్థ పరిపాలనగా ఉంది అనగానే పోలీసులు వచ్చి మాట్లాడతారు. అరే, ఒక వాట్సాప్ గవర్నెన్స్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఖచ్చితంగా ఉద్భవిస్తాయి. దానిపైన సాక్షి టీవీ కానీ లేకపోతే పత్రిక కానీ ఏదో ఒక వార్త రాశారు. ఆ వార్త రాశారనేటువంటి కారణంతో వారిపైన ఇటువంటి చర్యలు తీసుకోవాలని అనుకోవడం నిజంగా ప్రభుత్వానికి మంచిది కాదు. ఎందుకు మంచిది కాదని నేను చెబుతున్నానంటే, ఒకవేళ ఇటువంటి పందానే గత ప్రభుత్వం కానీ కొనసాగించి ఉండుంటే, లేదా మొదలుపెట్టి కానీ ఉండుంటే నాకు తెలిసి పేపర్లు అసలు బతికేవి కావు. ఎల్లో మీడియా కానీ, ఎల్లో మీడియా ఛానల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ప్రకటించి ఉండేవి కావు. కాబట్టి ఈరోజు సాక్షి మీద రాశారా, వచ్చే ప్రభుత్వం, ఈసారి వచ్చేటువంటి ప్రభుత్వాలు నెక్స్ట్ పార్టీ మీద ఉండవు అనేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఒక రకమైనటువంటి పరిపాలన చేసాము. దాంట్లో కొంత సాధక బాధకాలు అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో వచ్చేటువంటి నెగిటివ్ అంశాన్ని కూడా ప్రభుత్వం భరించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరిపాలించినటువంటి వైనాన్ని మనం చూసుకుంటే ఈరోజు అసలు పూర్తిగా అండి ఇక్కడ జరుగుతుందల్లా రెడ్ బుక్ అనేది అమలవుతుంది. రెడ్ బుక్ అమలు అవ్వాలంటే ఏముంది, పోలీసులు ఉంటే సరిపోతుంది కదా. సూపర్ 6 అమలు చేయాలంటేనే సమస్య. ఆర్థిక వనరులు కావాలి, వాటిని అంచనా అనేటువంటి తృష్ణ కావాలి, వాటిని అమలు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పం కావాలి. రెడ్ బుక్ అనేది ఏముంది, అధికారంలో వస్తే ఎవరైనా అమలు చేస్తారు. పోలీసులు ఉంటే చాలు, కోర్టులు ఉంటే వాళ్ళు, చట్టాలు ఉంటే చాలు. వీళ్ళకి అసలు సంబంధమే లేదు. తర్వాత చూసుకుందాం. ఫస్ట్ నాగార్జున యాదవ్ తిట్టాడా, అటెంప్ట్ టు మర్డర్ పెడదాం. హాయిగా పేపర్ చదువుకోవాలి సార్. ఫస్ట్ వేసింది నన్నే సార్, మళ్ళీ దూరం కూడా లేదు. ఫస్ట్ మొదట్లో ఏమైనా పేరు రాసుకున్నారేమో కానీ లోకేష్ గారు, మరి ముందే మనల్ని తీసుకొని వెళ్ళారు. కాబట్టి ఏదో అప్పుడు ఇంతవరకు ఎప్పుడు అధికారాన్ని చూడని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. ఎవరన్నా బాగా ఆకలేసిన వాళ్ళు ఏదన్నా రెస్టారెంట్కి వెళ్తే ఎగబడి తింటారు. అట్లానే ఎప్పుడు చూడని అధికారం ఏమైనా కనపడిందేమో వీళ్ళకి. ఒకటే పని, తీసుకెళ్ళడం, జైలుకి వెళ్ళడం. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, కొమ్మినేని గారు, రామ్నాథ్ గారు కూడా ఉన్నారు కాబట్టి. నాకు తెలిసిన ఒక మిత్రుడు మొన్న ఈ మధ్యన మా ఆఫీస్లో కనపడ్డాడు. జైల్లో దాదాపుగా 110 రోజులు ఉన్నారు. ఎలా ఉందబ్బా జైలు అని అడిగా. అన్న వెళ్ళేటప్పుడు భయం వేసింది అన్నాడు. మరి వచ్చేటప్పుడు భయం ఏం లేదా అన్న. ఏముందన్న, లోపలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లాగే ఉంది. ఎవరు చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కనపడుతున్నారు. మొదటి 2 రోజులు ఆగితే కొంచెం భయంగా ఉంది. లోపలికి వెళ్తే అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళన్నా చిన్న కేసులు కూడా తీసుకొచ్చి లోపల రిమాండ్ వేసుకొని వస్తున్నారన్నా అని చెప్పి గుంటూరు సబ్ జైలుకి వెళ్ళిన ఒక మనిషి చెప్పాడు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఇక ఏం లేదు సార్, 2-3 రోజుల్లో ఒకరికి పెళ్లి ఉందని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి కేసులు వేయడం. పెద్దిరెడ్డి సుధారాణి అనేటువంటి ఒక చిన్న అమ్మాయి సార్, చిన్న ఉద్యోగం చేసుకునే అమ్మాయి 18 కేసులు పెట్టారు సార్. ఆ అమ్మాయి పైన 18 కేసులు పెట్టారు. దాదాపుగా అన్ని జిల్లాలు కవర్ చేశారు. పాపం మిగిలిన 2-3 జిల్లాలు కూడా ఏ ఉన్నాయి, దాన్ని కూడా పెట్టేసేసేస్తారనుకుంటా. పోసాని గారికి సంబంధించి కూడా అదే తెలియదు సార్. ఒక ప్రభుత్వం పైన మాట్లాడితే కేసు మీద కేసు పెడతారు. ఒకవేళ రిమాండ్కి ఎవరన్నా పోలేదా, రిమాండ్ మెజిస్ట్రేట్ కానీ రిమాండ్ని తిరస్కరించారా, బయటికి రాగానే మళ్ళీ ఇంకొక జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు ఉంటారు. వాళ్ళల్లో మళ్ళీ పోలీసుల మధ్య గొడవలు, లేదు మేము తీసుకెళ్తామని, లేకపోతే తీవ్రవాదులమా, అల్ ఖైదా నాకు సంబంధించిన వాళ్ళమా, ఏమో తెలియదు సార్. అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని అరెస్ట్ చేయాలని
ఆ పోలీసు వారికి అసలు ఎంత పరిస్థితులు ఉన్నాయో అర్థం కావట్లా. Right. కానీ ఆడవాళ్ళపైన అఘాయిత్యాలు చేసినటువంటి నేరస్తుల్ని మనం అసలు టచ్చే చేయకూడదు. ఓకే, రైట్. రౌడీజం చేసిన వాళ్ళని, గోండాయిజాలు చేసిన వాళ్ళని, ఆస్తులు విధ్వంసం చేసిన వాళ్ళని, ఆక్రమణలు చేసిన వాళ్ళని, శాంతి భద్రతలకు సంబంధించిన వాళ్ళని వీరి మీద ఏం చేయకూడదు సార్. ఆడపిల్లల మీద యాసిడ్ దాడి చేసిన వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయం మనం, దాని మీద ఆ ఇంట్రెస్ట్ చూపించాం. రైట్.